రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ పై వేటుకి రంగం సిద్ధమవుతుందని తెలుస్తుంది. జనసేన ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదికలో శ్రీధర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రస్తావించారని సమాచారం. రేపటిలోగా పార్టీ అధిష్టానానికి సీల్డ్ కవర్లో నివేదిక అందే అవకాశం ఉంది. 2 రోజుల పాటు శ్రీధర్ ఎపిసోడ్ పై విచారణ జరిగింది. ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ బాధితురాల స్టేట్మెంట్స్ తో పాటు స్థానికంగా మరికొంతమంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. బాధితురాలు విడుదల చేసిన ఆడియోలు, వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లు సహా అన్ని వివరాలు సేకరించారు. ఇప్పటికే శ్రీధర్ వ్యవహారంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారు. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. వరలక్ష్మి లైంగిక దాడి మోసం ఆరోపణల నేపథ్యంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ ను జనసేన త్రిసభ్య కమిటీ విచారించింది. అయితే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కోడూరులో ఈ కమిటీ సభ్యులైనటువంటి రమాదేవి, శివశంకర్, వరుణ్ నేరుగా స్థానిక రాజ్ రెసిడెన్సీలో ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యేతో భేటీ అవడం జరిగింది. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ విచారణ అయితే కొనసాగించినట్లుగా తెలుస్తా ఉంది. బాధితురాలు చేసినటువంటి ఆరోపణలు, వాట్సాప్ చాటింగ్ వ్యవహారం, అలాగే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపైన కూడా ఆర్వ శ్రీధర్ ను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే తన వాదనను కమిటీ మీద వినిపించడం జరిగింది. ఎమ్మెల్యేగానే కాకుండా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి 40 మందిని ఎంపిక చేసి వారిని కార్యకర్తలను, నాయకులను కూడా పిలిపించి కమిటీ విచారించడం జరిగింది. ఎమ్మెల్యే ప్రవర్తన, తాజా పరిణామాలపైన కూడా వారి నుంచి వివరాలు ఎక్కువ సేకరించారు. అయితే ఆర్వ శ్రీధర్ వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా అధినేత సీరియస్ అవ్వడము, అలాగే విపక్షాల నుంచి పార్టీపై పెరుగుతున్నటువంటి ఒత్తిడి కావచ్చు, అలాగే ఆడియో వీడియోలో ఉన్నటువంటి ఆధారాలతో సహా దొరకపోవడంతో చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ విచారణలో అనేక వివరాలను అయితే సేకరించడం జరిగింది. బాధితురాలు వీణా స్టేట్మెంట్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇక ఆడియోలు, వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లు అన్ని వివరాలను కూడా పూర్తిగా ఏదైతే కమిటీ సేకరించింది. ఈ రోజు లేదా రేపటిలోగా పార్టీ అధిష్టానానికి సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వబోతోంది. 2 రోజుల పాటు జరిగినటువంటి విచారణలో అనేక విషయాలను కమిటీ ఒక రిపోర్ట్ ని సిద్ధం చేసినగా తెలుస్తా ఉంది. అయితే విచారణ కమిటీ నివేదికలో ఆర్వ శ్రీధర్ ను పార్టీ సస్పెండ్ చేయాలని ప్రస్తావించినట్లుగా కూడా కొంత సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం అధినేత తీసుకుంటారు, అలాగే ఎటువంటి స్టేట్మెంట్ రికార్డ్ అయింది అనే అంశానికి సంబంధించి ఈ రోజు కూడా మరికొంతమందిని విచారణ జరిపిన తర్వాత ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఈ సీల్ కవర్ ను అధినేతకు అందించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో చర్యలు ఉంటాయనే వాదన అయితే బలంగా వినిపిస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ పై వేటుకి రంగం సిద్ధమవుతుందని సమాచారం. జనసేన ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదికలో శ్రీధర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ప్రస్తావించారని సమాచారం అందుతుంది. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. ఏదైతే ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ పై ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ మొన్నటి రోజున రైల్వే కోర్టులో పూర్తిగా ఒక పెద్ద స్థాయిలో విచారణ చేసిందని చెప్పాలి. ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్తో పాటు దాదాపు రైల్వే కోర్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్రియాశీలక కార్యకర్తలు ఎవరైతే ముందుగా ఆహ్వానించారో వారందరి దగ్గర కూడా స్పష్టంగా అభిప్రాయాలు సేకరించడం జరిగింది. తర్వాత వారం 10 రోజులుగా ఏదైతే ఆర్వ శ్రీధర్ వ్యవహారంలో విడుదలైనటువంటి అనేక వీడియోలు, ఆరోపణలు చేసినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆడియోలు, తర్వాత అనేక స్క్రీన్ షాట్స్, ఏదైతే వీళ్ళు చాటింగ్ చేసినటువంటి స్క్రీన్ షాట్స్ ప్రతి ఒక్కటి కూడా వైరల్ కావడం, తర్వాత చర్చనీయాంశం కావడం, దీనిపై పెద్ద ఎత్తున దుమారం లేగడంతో మొత్తం ఏదైతే విచారణ కమిటీ ఉందో మొత్తం వాటన్నింటినీ సేకరించిన తర్వాత అందుకే ఏదైతే పార్టీ ఈ రోజు మొదటి రోజు హైదరాబాద్ లో సదరు మహిళా ఉద్యోగి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆర్వ శ్రీధర్ మీద తను లైంగికంగా దాడి చేశారు, తను మోసం చేశారని ప్రకటించిందో ఆ మరుసటి రోజే జనసేన పార్టీ అధిష్టానం కూడా మొత్తం నిర్ణయం చేసుకుని ఒక కమిటీని వేసింది. కమిటీ వేసినప్పటి నుంచి కూడా మొదటి నుంచి చివరి వారం రోజుల పాటు అనేక సమాచారం సేకరించిన తర్వాత చివరి రోజు గడువు ముగుస్తున్న రోజు కమిటీ రైల్వే కోర్టుకు రావడం జరిగింది. అప్పటికి చాలా మందికి ఆహ్వానాలు పంపారు. ఈ వీడియోలన్నింటినీ సేకరించినటువంటి ఆధారంగా ఆర్వ శ్రీధర్ దాదాపు 1.5 సేపు
వాళ్ళు విచారించడం జరిగింది. అరవ శ్రీధర్ కూడా అనేక విషయాలు ఏదైతే పార్టీ ఏర్పాటు చేసినట్టు కమిటీ ఏదైతే అడిగిందో, కమిటీ ఏదైతే ప్రశ్నించిందో అన్నిటికీ సమాధానం చెప్తూ దాదాపు గంటన్నర సేపు ఆయన విచారణ హాజరయ్యారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన 12 గంటలకు వచ్చి దాదాపు 2 గంటల సమయంలో బయటకు వెళ్ళిపోయినప్పటికీ కూడా మరీ 2 గంటల తర్వాత తిరిగి అక్కడ విచారణ కమిటీ ఎదుట హాజరయ్యారు. తన దగ్గర అనేక సమాచారం మళ్ళీ ఇచ్చారని మన తర్వాత మీడియా కూడా చెప్పడం జరిగింది వరలక్ష్మి. ఈ నేపథ్యంలో ఏదైతే జనసేన కార్యకర్తలు చెప్పినటువంటి సమాచారం, కమిటీ సేకరించిన సమాచారం, తర్వాత బయట మీడియాలో వస్తున్న సమాచారం అన్నింటినీ క్రోడీకరించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వేటు వేసేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కమిటీ ఒక సూచన చేసినట్టు కూడా తెలుస్తుంది వరలక్ష్మి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.